చనిపోయిన గీత కార్మికులకు కాపాడుతాం 10 లక్షలు అన్నారు, అది ఇవ్వలేదు. సేఫ్టీ మోకులు మేము తయారు చేసినాం. చైర్మన్ గారు రవి గారు ఉన్నప్పుడు, మేము మంత్రిగా ఉన్నప్పుడు తయారు చేయించిన సేఫ్టీ మోకులు పేరు పెట్టుకొని ఇచ్చింది తప్ప మొత్తం ఎవరికి ఇవ్వలేదు. ఒక ఆరోగ్యమైన డ్రింకుని కలుషితమైన డ్రింక్ చిత్రీకరించారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కులవృత్తులను కాపాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అటు గొల్ల కుర్మలకు గొర్రెలు ఇవ్వడము, చేప పిల్లలు ఇవ్వడము, అట్లా రకరకాలుగా నాయ బ్రాహ్మణులకు ఒక రకంగా బ్యూటీ పార్లర్ ఇవ్వడము, రజకులకు వాషింగ్ మిషన్లు ఇవ్వడము. ఇది ఒక మంచి నీరా అనేది ఒక డ్రింక్, మంచి ఆరోగ్యమైన డ్రింక్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చినాము. నీరా పాలసీ తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటిది నీరా కేఫ్ 10 కోట్లతో నగర నడిబొడ్డున అద్భుతమైనటువంటి నీరా కేఫ్ ఇండియాలోనే ఎక్కడ ఉండదు. నీరా కేఫ్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ నీరా కేఫ్ను ప్రైవేట్గా ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇచ్చారు. గత 6 నెలల క్రితం కూడా ఇచ్చిండ్రు. మేమందరం గొడవ చేస్తే అన్ని గౌడ సంఘాలు, మిగతా కుల సంఘాలు అందరు గొడవ చేస్తే బంద్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు ఎట్లా ప్రైవేట్కు ఇచ్చి చేయదలుచుకున్నారు? ఏ రకంగా సాధ్యమవుతుంది? అది ఇది ఒక మోడల్గా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వమే ప్రతి సంవత్సరం 20 కోట్ల నిధులను కేటాయించి దీని లాభాలు నష్టాలు చూడొద్దు, గవర్నమెంటే దీన్ని నడపాలని చెప్పని 4 లక్షల రూపాయలు కార్మికుల జీతాలు, 8 లక్షల రూపాయలు నీరా మన కార్మికుల దగ్గర కొనుక్కోవడము, ఎక్స్ట్రాగా ట్రాన్స్పోర్టేషను, అవన్నీ కూలింగ్ సెంటర్సు, ప్రాసెసింగ్ యూనిట్సు, ప్యాకింగ్ యూనిట్సు అద్భుతంగా హై టెక్నాలజీతో హైజెనిక్గా అందరు కనిపించేటట్లు మేము తయారు చేసి 20 కోట్ల నిధులు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలని చెప్పి మేము బడ్జెట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగి కంటిన్యూగా ఉండాలా ఈ నీరా యూనిట్కు. 20 కోట్లలో ఎంత లాభం వచ్చిందని చూడొద్దు. పిల్లలు రకరకాలుగా థమ్సప్లని, కోకోకోలని, ఇంకా రకరకాల డ్రింకులు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, దాన్ని రకరకాల రసాయనాలు కలుపుతూ ఉంటారని చెప్పి టీవీలలో చూసినాం. ఇది న్యాచురల్గా వచ్చే డ్రింకును ప్రజలకు అందించాలా, గవర్నమెంటే ప్రమోట్ చేయాలా, ఎవరైనా విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ డ్రింక్ తాపాలా, చూపించాలా. క్యాన్సర్ రాదు, నరాల బలహీనత ఉండదు, దాదాపు 18 రకాల జబ్బులు నయమవుతాయని శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాన్ని మేము అక్కడ డిస్ప్లే చేసి పెట్టినాం. 2 సంవత్సరాలు నడపలేకపోయినరు. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? నీరా ఉత్పత్తులను టోటల్గా మేము ఆధునీకరిస్తాం,